విజయనగరిలో వెలసిన మా పైడి తల్లి, బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి తల్లి. విజయనగరిలో వెలసిన మా పైడి తల్లి, బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి తల్లి. నిన్ను చూడవస్తాము నీకు మొక్కి వెళ్తాము, నిన్ను చూడవస్తాము నీకు మొక్కి వెళ్తాము. మళ్ళీ మళ్ళీ నీ గుడికి రావాలని కళ్ళు మూసి దండమెట్టి చెప్పాలని, మళ్ళీ మళ్ళీ నీ గుడికి రావాలని కళ్ళు మూసి దండమెట్టి చెప్పాలని. వందనాలు 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 అందుకొరవమ్మా మా పైడి తల్లమ్మ, అందుకొరవమ్మా మా పైడి తల్లమ్మ. విజయనగరిలో వెలసిన మా పైడి తల్లి, బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి తల్లి. విజయనగరిలో వెలసిన మా పైడి తల్లి, బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి తల్లి. ఎర్రని చీరలు ఎర్రటి గాజులు బుట్టలతో పువ్వులు బోలెడంతా పసుపు వడపప్పు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మనకి ఈ రోజుతో మనకి వైశాఖ మాసం పూర్తయి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు మంగళవారం కావడం చేత విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం యథావిధిగా అమ్మవారికి పంచామృతంతో అభిషేకం జరిపించి సహస్రనామార్చన చేసి భక్తులకి ఉదయం 6:20 నుంచి కూడా దర్శనాలు ఇవ్వడం జరిగింది. విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక భక్తులు సుమారు 108 మామిడి పళ్ళు అమ్మవారికి నైవేద్యం కొరకు ఇచ్చి ఉన్నారు. అమ్మవారికి నైవేద్యం జరిపించి ఆ తర్వాత ఆ పళ్ళన్నీ కూడా భక్తులకి పంచడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. మంగళవారానికి మరో పేరు జయవారం అని చెప్పి కూడా అంటూ ఉంటారు. జయం కలగాలి అంటే మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణి అయి ఉన్నటువంటి శ్రీ పైడి తల్లమ్మ వారిని మంగళవారం కూడా ఎవరైతే దర్శించుకుంటారో